ప్లెయిన్ శారీస్‌కి సీక్వెన్స్ క్లాత్ తోటి బాడీ పార్ట్‌ని స్టిచ్ చేస్తూ ఉంటాం కదా! దానికైతే ఇలాగా కట్ వర్క్ ఎడ్జెస్‌లో వచ్చిందనమాట. ఆ కట్ వర్క్‌ని డిస్టర్బ్ అవ్వకుండా నడుం దగ్గర హ్యాండ్స్‌కి అయితే యూజ్ చేశాము. అది ఎలా చేసామో వీడియోలో చూపిస్తాను. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దీనికోసం మేము తీసుకున్న శారీ ఇది. ఇది 6.5 మీటర్స్ అయితే శారీ ఉంది విత్ బ్లౌజ్‌దనమాట. ఇది బాడీ పార్ట్ కోసం తీసుకున్న క్లాత్ ఇది సీక్వెన్స్ తోటి వచ్చింది. ఇది క్రేప్ క్లాత్, ఇది కాటన్ క్లాత్. దీన్ని 2.25 మీటర్లు చున్నీ కోసం తీసేసాం. ఇది 8 ఫోల్డ్స్‌లో లైనింగ్‌ని ఫోల్డ్ చేసి కింది వైపు, పై వైపు మార్క్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసేస్తున్నాను. లైనింగ్ పార్ట్ ఈ విధంగా అయితే గేర్ తోటి వస్తుంది ఇది. ఇదే సైజులో శారీ పార్ట్‌ని కూడా ఇలాగ 8 ఫోల్డ్స్ వేసుకున్నాము. పై వైపు అదే విధంగా కింది వైపు కూడా కటింగ్ చేసేసుకున్నాము. దీనికి కూడా గేర్ ఇలాగ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇవి 2. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం కాటన్ క్లాత్ని యూజ్ చేసాము. 1 మీటర్ క్లాత్. దీని లెంత్ అయితే బాడీ లెంత్ 15 ఇంచెస్ రెడీగా కావాలి. 15.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ అయితే 38 ఇంచెస్ వచ్చింది. వేస్ట్ లూజ్ 34 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ 19.5 ఇంచెస్. ఇది కింది వైపు మనం కట్ వర్క్ పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి అక్కడ కింద క్రాస్గా పైకి కటింగ్ చేయకుండా ఇందులో కట్ చేసామన్నమాట. ఇది ప్రిన్సెస్ కట్ కోసం మార్క్ చేసుకుంటున్నాము. దీన్ని యాస్టీజ్ ఎలాగా మార్కింగ్ని బట్టి కటింగ్ చేసేసుకున్నాం. ఇక్కడ కింద వైపు క్రాస్గా కట్ చేయటం లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక దాన్నే పెట్టి బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్కి అయితే కింది వైపు చిన్న క్రాస్ తీస్తాం కదా, అదైతే తీసుకోవాలి ఎప్పట్లాగానే. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఎల్బో స్లీవ్స్ హ్యాండ్స్ కోసం అనమాట. ఇది 4 ఫోల్డ్స్లో ఉన్నదాన్ని ఈ విధంగా పెట్టి లెంత్ అయితే 12 ఇంచెస్ తీసుకున్నాము. రెడీగా 11 ఇంచెస్ కావాలి. ఆర్మ్ రౌండ్ 19.5 ఇంచెస్ అన్నాం కదా, ఆ ప్రకారం చూసుకొని ఎల్బో స్లీవ్స్ని అయితే కటింగ్ చేసుకున్నాము. దీని చివరికి కూడా కట్ వర్క్ వస్తుందన్నమాట. హ్యాండ్ లో షేప్ కూడా తీసేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఈ బార్డర్ వచ్చిందన్నాను కదా కట్ వర్క్, దీన్ని పెట్టేసి ఇక్కడ కటింగ్ చేసుకున్నాం హ్యాండ్. ఈ కింది వైపు ఉన్న ఈ బార్డర్నేమో నడుం దగ్గర వచ్చినట్టుగా అయితే పెట్టుకోవడానికి ఫ్రంట్ పార్ట్ని పెట్టి కట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రిన్సెస్ షేప్ అయితే ఇంకా కట్ చేయలేదన్నమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ని బ్యాక్ పార్ట్ కింద కటింగ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాక లైనింగ్ మనం కరెక్ట్గా కట్ చేసాం కదా, దాన్ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా పిన్స్ తోటి సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ యాస్టీజ్ అవి ఎలా ఉన్నాయో 2 కలిపి కటింగ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే దేనికి అదే మనం విడివిడిగా షేప్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పిన్స్ తీసేసి లైనింగే మెయిన్ క్లాత్ కలిపేసి స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ని లైనింగ్ ముందు స్టిచ్ చేసేస్తున్నా. 2 వైపులా స్టిచ్ చేశాక మెయిన్ క్లాత్ని కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగైపోయిన తర్వాత రెండో వైపు కూడా అలాగే ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసేసుకోవాలి. కింది వైపు నుంచి కింది వైపు మనకి సమానంగా ఉండాలి కాబట్టి కింద నుంచి స్టార్ట్ చేస్తున్నాము స్టిచ్చింగ్. ప్రిన్సెస్ కట్ ఏదైనా కింద నుంచే స్టిచ్ చేస్తారు. ఇప్పుడు ఇది కింది వైపు నుంచి మళ్ళీ మెయిన్ క్లాత్ని కూడా కలిపేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఒక వైపు అయిపోయినాక రెండో వైపు కూడా అలాగే కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 కలిపి ఇలా పిన్స్తో పెట్టుకున్న తర్వాత మెడ దగ్గర అయితే కట్ వర్క్ క్యాన్వాస్ని పెట్టి లైనింగ్ తోటి నెక్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను. స్టిచ్ చేశాక ఇది నెక్ కూడా కట్ వర్క్ పెట్టామన్నమాట. ఇప్పుడు నడుం వైపు అంటే లూజ్ కోసం మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఒక డాట్ అయితే వేస్తున్నాము. ఒక 1 ఇంచ్ క్లాత్ని అయితే పట్టి డాట్ వేసామన్నమాట. ఎందుకంటే కింద వైపు మనం క్రాస్గా తీయలేదు కాబట్టి ఇక్కడి నుంచి క్రాస్గా పట్టేసి స్టిచ్ చేస్తున్నాం, కింది వైపు సాగినట్టు లేకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత
కింది పార్ట్లు 2 జాయింట్ చేసి ఉన్నాయి. పై పార్ట్లు జాయింట్ చేయలేదన్నమాట. విడివిడిగా ఉన్నాయి కింది వైపు కుట్టే దగ్గర. ఇప్పుడు సెంటర్ చూసుకొని లైనింగ్ని రాంగ్ సైడ్ నుంచి పెట్టి కుట్టుతున్నాం. లైనింగ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అన్న కింది పార్ట్కి కలిపేసి రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది రైట్ సైడ్ నుంచి రైట్గా పై వైపు క్లాత్ని ఇలాగా స్టిచ్ చేస్తామన్నమాట. ఈ మనకి క్లాత్కి వచ్చిన కట్ వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకొని మనకి ఎంత లెంత్ వస్తుందో అక్కడ పిన్స్తో పెట్టిన తర్వాత ఒక స్టిచ్ తోటైతే దీన్ని రెండింటినీ కలిపి అటాచ్ చేసేసుకుంటున్నాం. ఇందువల్ల నడుం దగ్గర అయితే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వచ్చి ఫినిషింగ్ తోటే వస్తుంది. ఈ విధంగా కలిపి స్టిచ్ చేసేసుకుంటే జాయింట్ అయిపోతుంది అన్నమాట. పై పార్ట్ కింది పార్ట్. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ని స్టిచ్ చేసేయడమే. బ్యాక్ సైడ్ కూడా నెక్ని మేము థ్రెడ్ వేసేసి రెడీ చేసాము. ఇదే విధంగా నడుము జాయింట్ చేసేసాము. దాన్ని షోల్డర్ అటాచ్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. ఇప్పుడు సైడ్ హ్యాండ్ అటాచ్ చేయడమే. హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వచ్చినట్టుగా క్లాత్ని అయితే టర్న్ చేసేసామన్నమాట. ఇప్పుడు హ్యాండ్ని సెంటర్ మార్క్ చూసుకొని రెండు వైపుల నుంచి స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. రెండు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్స్ వేసుకున్నట్టయితే ఫ్రాక్ కంప్లీట్ అయిపోతుంది. కింది వైపు జిగ్జాగ్ చేసేసాము. ఇది బ్యాక్ పార్ట్ అండి. థ్రెడ్ వేసాము. ఈ విధంగా బ్యాక్ నడుము ఇలాగ వచ్చింది. ఫ్రంట్ వైపు అయితే కట్ వర్క్ తోటి నెక్ ఈ విధంగా వచ్చింది. నడుము దగ్గర కట్ వర్క్ ఈ రకంగా వచ్చింది. సైడ్ డాట్ వేయడం వల్ల కింది వైపు సాగిపోకుండా ఇలాగ ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రెస్ కంప్లీట్ అయ్యాక అయితే ఇలాగ వచ్చిందండి. సీక్వెన్స్ వర్క్ వల్ల ఫ్రాక్ అయితే స్టిచ్ అయిన తర్వాత చాలా నీట్గా అందంగా కనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.